खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। पुलिस ने हैंड लोन ना देने पर बरहमी के आलम में खातून के किए जाने वाले मर्डर केस को सॉल्व करते हुए कातिलों की गिरफ्तारी अमल में लाई। इस खुसूस में शमशाबाद DCP राजेश ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताई। रंगारेड्डी ज़िला के केशमपेट मंडल के वेमुला नारवा गांव के मुजाफात में ये वाक़या पेश आया। तफसीलात के मुताबिक रवा महीने की 16 तारीख को गांव वालों ने पुलिस को इस बात की इत्तला दी थी कि रंगारेड्डी ज़िला के केशमपेट मंडल के वेमुला नारवा गांव के मुजाफाती इलाके में एक खातून की नाश इंतहाई ज़्यादा बोसीदा हालत में है। पुलिस ने फौरी तौर पर शिकायत पर कार्रवाई करते हुए इस खुसूस में तफ्तीश की और मुतवफ़्फ़ी की शिनाख्त बोदनमपल्ली के परोथम्मा के तौर पर की है, जो कि 5 साल कबल अपने शौहर के इंतकाल के बाद गांव में आकर अकेली रहा कर रही थी। परोथम्मा स्ट्रीट ड्रामाओं में बतौर फ़नकार के तौर पर काम किया करती थी। गांव में मुनक़िद होने वाले एक ड्रामे में अंजम्मा और यादैया नामी अफराद से इनकी मुलाकात हुई, जो कि इनसे मेकअप करवाने के लिए आते थे। शनासाई की वजह से वो अक्सर फ़ोन पर बातचीत करते थे और इनकी ख़ुरबतें भी बढ़ गई थी। जैसा कि इन दोनों का कहना था कि मुतवफ़्फ़ी परोथम्मा ने 50,000 रुपये का हैंड लोन मांगा था। मंसूबे के मुताबिक दोनों मुल्ज़िमान ने इस महीने की 12 तारीख को बहुत ज़्यादा शराब पी और इसका खातून का तौलिए से गला घोट कर कत्ल कर दिया। पुलिस ने दोनों मुल्ज़िमान अंजम्मा और यादैया को गिरफ़्तार करके इनके कब्ज़े से 35 ग्राम सोने के ज़ेवरात, 50 तोले चांदी के ज़ेवरात, जुमला 1,96,800 रुपये की नकदी रकम, एक मोटरसाइकिल और 3 मोबाइल फ़ोन्स को बरामद करते हुए इनकी गिरफ्तारी अमल में लाई और इन्हें रिमांड पर भी भेज दिया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। మాకు 16 తేదీ రోజు అంటే 16/7/2024 సుమారు సాయంత్రం 4 గంటలకి ఒక ప్రైమరీ ఇన్పుట్ వస్తాం జరిగింది. అదేంటంటే మన వేముల్ నర్బా విలేజ్ నంబయ్య గుట్ట చెట్టు పొదల్లో ఒక అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ ఉందనేది ఒక ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి CA గారు, SI గారు, ACP గారు విజిట్ చేయడం జరిగింది. ఇనిషియంగా సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా సెక్యూర్ చేసుకుని క్లూస్ టీమ్ని అంతా పిలిపించి కూడా వెరిఫై చేయడం జరిగింది. కానీ బాడీ ఏంటంటే బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. అదొక 4-5 రోజుల నుంచి కూడా డీకంపోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. బియాండ్ ఐడెంటిఫికేషన్ ఉంది. దాంతో లోకల్ ఎంక్వైరీ, లోకల్ ఇంటెలిజెన్స్ తోటి ఏం చేసినామంటే బాడీని ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో మాకు బాడీ వెంకటాపురం పార్వతమ్మ డెసిషన్స్ ఆఫ్ బోధనంపల్లి విలేజ్గా ఐడెంటిఫై అయింది. వాళ్ళ బ్రదర్, సొంత బ్రదర్ అయిన సోమరాజు అంజయ్యని పిలుచుకున్నాము. అతను కూడా బాడీ గుర్తుపట్టిండు. అతనితో కంప్లైంట్ తీసుకుంటాం జరిగింది. కంప్లైంట్ తీసుకుని కూడా మనము అతను ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అతను మా బాడీ పైన కొంచెం గోల్డ్ జ్యువెలరీ కూడా మిస్సింగ్ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాం జరిగింది. దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసి ఏం తెలియదంటే మనకి ఈమె కొంచెం మనకి వీధి నాటకాలు వేస్తూ ఉంటుంది. కొంచెం స్టేజ్ ప్లేస్ వేస్తూ ఉన్న సందర్భంలో అక్యూజ్డ్ A1 A2 దట్ ఈస్ కుండేల అంజమ్మ, పెబ్బ యాదయ్య ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఈమె సింగిల్ విడో. ఈమె భర్త కూడా డిసీజ్డ్ ఏంటంటే భర్త కూడా 5 సంవత్సరాల ముందు చనిపోతాడు. ఒక్కతే ఉంటా ఉంటుంది. వీధి నాటకాలు వేసుకుంటూ ఉంటుంది. ఆ వీధి నాటకాలు వేసుకునే క్రమంలో ఇద్దరు కూడా పరిచయం అవుతారు. ఇద్దరు కూడా బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంటుంది. ఆ క్రమంలో ఏమవుతుందంటే రీసెంట్ డేస్లో ఈమె కొంచెం యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కొంచెం అమ్మేసి కొంచెం బంగారం కొనుక్కుంది, ఎక్కడో దగ్గర ఇల్లు కొనుందనే సమాచారంతో అక్యూజ్డ్ A1 డిసీజ్ని కొంచెం డబ్బులు అడుగుతాం జరుగుతుంది. కానీ డిసీజ్డ్ ఏమో డినై చేస్తుంది. నేను డబ్బులు ఇవ్వలేనని డినై చేస్తుంది. ఆ కోపంతో ఏం చేస్తారంటే వీళ్ళంతా మొన్న 16వ తేదీ రోజు మార్నింగ్ కలుసుకుందాము, కలిసి మందు తాగుదామనే ఉద్దేశంతో ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ కింద ఏదైతే మెట్లు ఎక్కే చెట్టు పొదల పక్కకి కూర్చుని మందు తాగే క్రమంలో ఆమెకు ఎక్కువ ఇంటాక్సికెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి A1 అంజమ్మ యాదవ్ ఇద్దరు కలిసేసి ఒక టవల్ తోటి గొంతు నిమిలి చంపేస్తాం జరుగుతుందండి. అట్లా చంపేసి అట్లనే నెత్తిపైన ఒక పెద్ద బలమైన బండరాయితోటి నెత్తిపైన కొట్టి ఇంజూర్ చేసి వెళ్ళిపోతారు. అట్లా అక్కడనే ఉండిపోయి చనిపోతాం జరుగుతుంది. ఈరోజు 18వ తారీఖు మార్నింగ్ అవర్స్లో మనం ఇద్దరం A1 A2 ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్రిహెండ్ చేసుకున్నాము. వాళ్ళ కన్ఫెషన్ కూడా యాజ్ పర్ న్యూ కొత్త చట్టాల ప్రకారం కూడా ప్రాపర్గా కన్ఫెషన్ తీసుకుని వాళ్ళతో పాటు రికవరీ చేసుకున్నాం కూడా. వాళ్ళతో పాటు ఈ బంగారం ఆభరణాలు, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్, ఎక్కడైతే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నారో ఆ క్యాష్, 3 సెల్ ఫోన్లు, వాళ్ళు వాడిన బైక్, స్ప్లెండర్ బైక్ కూడా ఈరోజు రికవరీ చేసుకుంటాం జరుగుతుంది. ఇప్పుడు మనము వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ పంపుతున్నామండి. ఈ విచారణ ఇంకా త్వరగా స్పీడప్ చేసి కూడా మనం త్వరలో ఛార్జ్ షీట్ వేసి వీళ్ళు సెక్యూర్ కన్విక్షన్ ఇన్ దిస్ కేసు. థ్యాంక్ యూ వెరీ మచ్. టోటల్గా మనం వచ్చేసి దీంట్లో 35 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ యాంక్లెట్స్ కడియాలు ఒక 50 తులాలు,
కూడా మనం రికవర్ చేసుకోవడం జరిగిందండి. అట్లే క్యాష్ కూడా 1,96,800 రూపీస్ క్యాష్ కూడా రికవర్ చేస్తాం జరిగింది. ఇన్వెస్టిగేషన్ 2 డేస్లోనే మన వార్ ఫుటింగ్లో, అంటే మన అన్నోన్ ఉమెన్ డెడ్ బాడీ కాబట్టి వార్ ఫుటింగ్లో మనం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాం జరిగింది. మన సిపి సార్ ఆదేశం మేరకు ఏసీపీ షాద్నగర్ గారు, సిఐ సత్యనారాయణ గారు, ఎస్ఐ రాజ్ కుమార్ కేశంపేట, కొందూరు ఎస్ఐ కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్స్ భిక్షపతి, వేణుగోపాలు, కానిస్టేబుల్స్ అశోకు, మల్లేష్, శివ, భీమరాజ్ వీళ్ళందరూ కూడా వార్ ఫుటింగ్ తోటి ఒక్కొక్కరు పని డివైడ్ చేసుకుని చాలా వార్ ఫుటింగ్ తోటి అర్లీ రిజల్ట్ ఇస్తాం జరిగింది. వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.